హార్ట్ అటాక్ వస్తే గుండె ఆగాల్సిందే. ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలు పోవాల్సిందే. ఆపదలో ఉన్న వారికి ఆపద్బంధువుగా నిలిచిన 108 ఇప్పుడు తనకి దిక్కెవరంటోంది. నడపడానికి డీజిల్ లేక, మరమ్మతులు చేయక, పరిగెత్తలేక మూలన పడ్డాయి. వరంగల్ జిల్లాలో 108 అంబులెన్స్ల సమస్యలపై స్పెషల్ స్టోరీ. ప్రాణాలు కాపాడే 108 వెహికల్స్ లైట్ ఆరిపోతోంది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడే వారిని కాపాడే వాహనాలకే కష్టాలొచ్చాయి. ప్రారంభంలో 108 వాహనాల పనితీరు బాగానే ఉన్నా ప్రస్తుతం సమస్యలు చుట్టుముట్టాయి. జీతాల కోసం సిబ్బంది స్ట్రైక్లు, వాహనాల రిపేర్లు, డీజిల్ కొరతతో బండి మొండికేస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 108 వాహనాలు షెడ్డులకి పరిమితమయ్యాయి. వరంగల్ జిల్లాలో 108 అంబులెన్స్లు కూత పెట్టలేక సైలెంట్ అయ్యాయి. అధికారుల నిర్లక్ష్యంతో డీజిల్ కొరతతో రోడ్డెక్కని పరిస్థితి. ఆపదలో ఆదుకుంటారని బాధితులు ఫోన్ చేసినా రెస్పాన్స్ ఇచ్చే పరిస్థితి లేదు. జిల్లాలోని 51 మండలాలకు మొదట 39 108 వాహనాలను ఏర్పాటు చేశారు. వీటిలో కొన్ని మాత్రమే ఇప్పుడు రన్ అవుతున్నాయి. 3 మండలాలకు కలిపి ఒకే ఒక్క వాహనం అందుబాటులో ఉంది. డీజిల్ లేక రిపేర్స్ తో చాలా వాహనాలు మూలన పడ్డాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య ఇలాఖాలోనే 108 వాహనాల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే మిగతా జిల్లాల్లో వీటి పరిస్థితిని అంచనా వేయొచ్చు. ఒకప్పుడు 108 ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండేటువంటి 108 వాహనము ఈరోజు తిరగలేనటువంటి పరిస్థితులలో, డీజిల్కి కనీసం కూడా డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితులలో ఈరోజు ఈ ప్రభుత్వము దాన్ని పట్టించుకునేటువంటి పాపన లేదు. అనేక మంది పేద ప్రజలు వైద్యం కోసము 108ను ఆశ్రయిస్తే డీజిల్ లేదనేటువంటి సమాధానము, మేము సమ్మె చేస్తున్నామనేటువంటి సమాధానాలే వినబడతా ఉన్నాయి. 2 రోజుల క్రితం సాయంపేట మండలం పత్తిపాకలో ఉపేందర్ అనే వ్యక్తి కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరకాల సివిల్ ఆసుపత్రిలో బాధితునికి చికిత్స అందించిన డాక్టర్లు పరిస్థితి విషమించడంతో ఎంజీఎంకు రెఫర్ చేశారు. అయితే ఇక్కడ ఉన్న 108లో డీజిల్ లేకపోవడంతో వేరే వెహికల్ అరేంజ్ చేసే లోపే ఉపేందర్ ప్రాణాలు గాల్లో కలిశాయి. 108 సేవలందగా ఉపేందర్ ఒక్కడే కాదు, మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ట్రీట్మెంట్ ఏం చేయాలి సార్? ఇప్పుడు ట్రీట్మెంట్ ఆయన అన్కాన్షియస్ లో ఉన్నాడు కదా, కంప్లీట్ గా అన్కాన్షియస్ లో ఉన్నాడు కదా మనిషి. ఇప్పుడు వామిటింగ్స్ కూడా ఆయన మింగించలేము. ఇప్పుడు తొందరగా అక్కడ తీసుకెళ్తే కొద్దిగా ముందు శ్వాస ఎందుకు ఇక్కడ లేవు, అవి చేసేది ఇక్కడ లేవు. శ్వాస ఎక్కించేది వెంటిలేటర్ అని అంటారు. అది ఎక్కించేసి మళ్ళీ ముక్కులోంచి ట్యూబ్ వేసి మొత్తం తీయాలి. మనకి ఇక్కడ ఇంత ఫెసిలిటీ లేదు. ఇక్కడ ఉండుంటే ఇప్పుడు ఆయన ఓకేనా, బాగానే ఉన్నాడా? బాగా ఏం లేడు, బాగా క్రిటికల్ గానే. తీసుకపోతే అయిపోతాయి కదా. వాళ్ళతో డీజిల్ లేదంటారు కదా, వాళ్ళు 108 వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఏమైంది స్వామి? వెహికల్ డీజిల్ లేదు స్వామి. మొత్తం ఏపీ మన తెలంగాణ మొత్తం బళ్ళని పక్కే ఉన్నాయి. మనది ఒకటే, అది జస్ట్ ఒక 5 లీటర్సే ఉన్నాయి. ఓన్లీ లోకల్ కేసులు చేస్తున్నాం. అట్లా మేము పోదు కదా స్వామి, మా సొంత డిసిజన్ ఏమి ఉండదు కదా మనది. అట్లా అంటే 108 పక్కకు ఉన్నాయి, ఇప్పుడు అన్ని పక్కగా ఉన్నాయి వరంగల్ డిస్ట్రిక్ట్ కానీ మన టోటల్ తెలంగాణలో. రవాణా శాఖ నిబంధనల ప్రకారం 3 లక్షల కిలోమీటర్లు తిరిగిన వెహికల్స్ ను షెడ్డుకే పరిమితం చేయాలి. అయితే జిల్లాలోని సగానికి పైగా 108 వాహనాలు ఇప్పటికే 3 లక్షల కిలోమీటర్ల రీడింగ్ ను ఎప్పుడో దాటేశాయి. వాటికే చిన్నపాటి మరమ్మతులతో అలాగే రన్ చేయిస్తున్నారు. ఆర్టీఏ అధికారులు సైతం ఇవేవీ పట్టించుకోకుండా అనుమతులు ఇచ్చేస్తున్నారు. దీంతో 108 వాహనాలు ప్రమాదాలకు కారణమైన సంఘటనలు ఉన్నాయి. 108 వాహనాలంటేనే అత్యవసరంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి రోగుల్ని కాపాడాలి. అది ఒక మృత సంజీవిని లాంటిది. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే రకరకాల కారణాలతో ఇవాళ డీజిల్ లేదనేటువంటి ఒక చిన్న కారణంతో ఇవాళ ప్రజల ప్రాణాలు విలవిలా కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరింత మంది ప్రాణాలు కోల్పోకముందే 108 వాహనాల పనితీరును మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు. నిత్యం ఆపదలో ఉండే రోగులు కావచ్చు, 108 సర్వీసుల మీద ఆధారపడ్డ పేద ప్రజానీకం అంతా ఈరోజు డీజిల్ కొరత మూలంగా వాహనాలు రాని పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి సకాలంలో పెద్ద ఆసుపత్రులకు పోలేక మార్గ మధ్యలో ప్రాణాలు వదులుతా ఉన్నారు. ఈ 108 సేవలను ప్రభుత్వ ఆధీనంలో నడిపి ప్రతి మండలానికి ఒక వాహనాన్ని పెట్టి ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు, అదేవిధంగా అంబులెన్స్ సేవలు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాల్సిన 108 అంబులెన్సులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాయి. రోజుకో కొత్త సమస్యను ఎదుర్కొంటున్నాయి.